తుఫాన్ తాకిడితో కాకినాడ తీర ప్రాంతం చీకటిలో మునిగిపోయింది. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తుఫాన్ గాలులు దాటికి విద్యుత్ తీగలు తెగిపడి ప్రమాదం సంభవించే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఉప్పాడ, కందికపేట, సత్యనారాయణపురం గ్రామాల్లో ప్రజలు పాఠశాలలో, కమ్యూనిటీ హాల్స్ లో ఆశ్రయం పొందుతున్నారు. రెవెన్యూ, పోలీస్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు గస్తీ కాస్తున్నాయి. విశాఖలో వందలాది మంది మత్స్యకారులు సముద్ర ప్రయాణాలు రద్దు చేసుకున్నారు. తుఫాన్ ప్రభావం పెరిగే కొద్దీ రోడ్లపై వృక్షాలు, విద్యుత్ స్తంభాలు కూలిపడుతున్నాయి. ప్రజలు తమ ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మొంతా తుఫాన్ తీరాన్ని దాటినా దాని ప్రభావం మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. బంగాళాఖాతం మీదుగా కదులుతున్న ఈ ప్రళయ గాలి రాబోయే కొన్ని గంటల్లో జిల్లాలో విరుచుకుపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ మరోసారి హెచ్చరిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. శ్రీవర్మ, ప్రస్తుతం అయితే తుఫాను తాకిడైతే పెరిగిందని చెప్పాలి. అలాగే గాలులు కూడా తీవ్రతరం అయినాయి. మార్నింగ్ నుంచి ఉదయం నుంచి పోల్చుకుంటే ప్రస్తుతం గాలుల వేగం కూడా పెరిగింది. అలాగే భారీ వృక్షాలు కూడా కాస్తంత నేలకొంగే పరిస్థితి కనిపిస్తుంది. కాకినాడలో పలు ప్రాంతాల్లో చాలా వరకు కూడా వృక్షాలు కూడా నేల కలుగుతున్నాయి. ఎక్కడికక్కడ అధికారులు అలర్ట్ అయినారు. ఇప్పటికే విద్యుత్ శాఖ అధికారులు కూడా చాలా వేగంగా పరిశీలిస్తున్నారు ఎక్కడ ఏం జరుగుతోంది అనేది. అలాగే వెంటనే చర్యలు కూడా తీసుకుంటున్నారు. ఎలాంటి అంతరాయం కలగకుండా అయితే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కానీ ప్రస్తుతం తుఫాను ప్రభావం, మోంతా తుఫాను ఎఫెక్ట్ అయితే ప్రస్తుతం దాదాపుగా మరికొద్ది సేపట్లో అంటే ఇక్కడి నుంచి గంటకు కూడా ఒక అలజడి, గంటకి కూడా ఏ క్షణాన్ని ఏం జరుగుతుందా అనే ఒక టెన్షన్ వాతావరణం అయితే అందరిలో నెలకొంది. ఎందుకంటే ముందు నుంచి చెప్తున్నారు మంగళవారం మధ్యాహ్నం గానీ లేదంటే సాయంత్రం గానీ కాకినాడ అలాగే మచిలీపట్నం మధ్యలో ఎక్కడైనా తీరం దాటే అవకాశం ఉంది అనేది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే తీరం దాటే అవకాశం, ఆ సమయం అయితే ఆ అలజడి అయితే మొదలైపోయింది. సముద్ర తీర ప్రాంతంలో అది చాలా స్పష్టంగా కనిపిస్తోంది. సముద్రపు అలలు కూడా చాలా ఉవ్వెత్తున ఎగిసి పడుతున్నాయి. దాదాపుగా ఉప్పాడ ప్రాంతంలో అయితే ఉప్పాడ గ్రామంలో కూడా సముద్రపు నీరైతే ముంచుకొస్తోంది. అలాగే వాస్తవానికి ఉప్పాడ బీచ్ ప్రాంతం అంతా కూడా భారీ రాళ్లతో అడ్డుగా ఉంటుంది. కానీ ఆ రాళ్లు కూడా కొన్ని సందర్భాల్లో ఈ అలల తాకిడికి, ఈ భారీ ప్రవాహానికి ఆ రాళ్లు కూడా కొట్టుకొస్తున్న పరిస్థితి ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే తీర ప్రాంత వాసులందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేశారు అధికారులు ఇప్పటికే. అంతేకాదు ప్రత్యేకంగా పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు. ఆ పునరావాస కేంద్రాల్లో మత్స్యకారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. అన్ని కూడా కల్పించారు. ప్రభుత్వం కూడా ఇప్పటికే దాదాపుగా హోప్ ఐలాండ్ నుంచి ఉన్న ఈ మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో 100కు పైగా మత్స్యకారులు వాళ్ళందరినీ కూడా తరలించేశారు. వాళ్ళందరికీ ప్రభుత్వం 3,000 రూపాయల ఆర్థిక సాయం కూడా ప్రకటించింది. అంతేకాదు వాళ్ళందరికీ నిత్యావసరాలు కూడా కల్పిస్తున్నారు. బియ్యం ఇస్తున్నారు. అలాగే కూరగాయలు కూడా అందించారు వాళ్ళు వంట చేసుకుని తినడానికి. అంటే 3 రోజుల పాటు ఈ తుఫాను తీరం దాటిన తర్వాత, అలాగే తుఫాను తీరం దాటేసిన తర్వాత కూడా బుధవారం పరిస్థితులు ఎలా ఉంటాయి అంచనా వేసుకొని, అలాగే తుఫాను నష్టం, ఆర్థిక నష్టం కానీ ప్రధానంగా ఆర్థిక నష్టం ఒక్కటే ఉండే అవకాశం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో ప్రాణ నష్టం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఒకవేళ అలాంటిది ఏమైనా జరిగినా కూడా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఇప్పటికే రంగంలోకి దిగేశారు. ఎక్కడికక్కడ అందరినీ అప్రమత్తం చేస్తున్నారు. ఎవరిని కూడా సముద్రం ఒడ్డుకి వెళ్ళనివ్వట్లేదు. అలాగే అనవసరంగా ఇళ్లలోంచి బయటికి రావద్దని కూడా ఇప్పటికే అధికారులు చెబుతున్నారు. ఇటువంటి నేపథ్యంలో మొత్తం 3 హెల్ప్ సెంటర్స్ అయితే ఏర్పాటు చేశారు కాకినాడ మొత్తంగా. ఈ 3 హెల్ప్ సెంటర్లలో కూడా ఇప్పుడు కూడా నిత్యం సిబ్బంది 24 గంటల పాటు అందుబాటులో ఉంటున్నారు. ఎవరికి ఎలాంటి సహాయం కావాల్సిన ఈ హెల్ప్ లైన్ సెంటర్ని సంప్రదించవచ్చు. ఇమీడియట్ గా అక్కడ అన్ని శాఖలకు సంబంధించిన సిబ్బంది కూడా అప్రమత్తంగా ఉన్నారు. వాళ్ళందరినీ ఇమీడియట్ గా అలర్ట్ చేస్తారు. ఏ ప్రాంతానికి సంబంధించి ఆ ప్రాంతానికి దగ్గరలో ఈ హెల్ప్ సెంటర్లు మొత్తం 3 హెల్ప్ సెంటర్లను అయితే ఏర్పాటు చేసిన నేపథ్యంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నారాయణ ఇప్పటికే ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. అధికారులందరితో కూడా చర్చిస్తున్నారు. అధికారులందరితో కూడా మాట్లాడుతున్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే కొద్దిసేపటి క్రితం బీఆర్కే న్యూస్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. కాకినాడ
ఎంపీ తంగళ్ళ ఉదయ్ శ్రీనివాస్ అలాగే ఉప్పాడ బీచ్ కు వచ్చి అక్కడ పరిస్థితిని కూడా సందర్శించారు. ఏం జరుగుతోంది, అలాగే తీవ్రత ఎలా ఉంది అనేది అధికారులను వెంట పెట్టుకుని వచ్చారు. ఎప్పటికప్పుడు ఆయన దానికి సంబంధించిన నివేదికను కూడా తీసుకుంటున్నారు. తంగళ్ళ ఉదయ్ శ్రీనివాస్ తో పాటు జనసేన సంబంధించిన ప్రజాప్రతినిధులందరూ కూడా అక్కడికి వచ్చారు. నేరుగా స్వయంగా అక్కడ సమీక్షించారు పరిస్థితిని. అంతేకాదు ప్రత్యేకంగా బీఆర్కే న్యూస్ తో మాట్లాడుతూ వాళ్ళు చెప్పింది ఒకటే, ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక్క ప్రాణ నష్టం కూడా జరగకుండా చూసుకుంటాము. 2-3 రోజుల నుంచి కసరత్తు అయితే చాలా తీవ్రంగా పెంచారు. అధికారులు ఎక్కడికెక్కడ అప్రమత్తం అయ్యారు అనేది స్వయంగా ఎంపీ చెప్పినమాట. అంతేకాదు అక్కడ ఉప్పాడ తీర ప్రాంత వాసుల్ని అలాగే హోప్ ఐలాండ్ లో ఉన్న మత్స్యకారులని వీళ్ళందరిలో తరలించడంతో పాటు కొన్ని నౌకలను కూడా సముద్రంలోని ఒక సురక్షిత ప్రాంతాల్లో నిలిపి ఉంచారు. సముద్రం మధ్యలోనే కొన్ని సురక్షిత ప్రాంతాల్లో నిలిపి ఉంచేశారు. ఆ నౌకల్ని ఎక్కడికి కదలకుండా, ఎందుకంటే అందులో చాలా విలువైన ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది, చాలా విలువైన సామాన్లు ఉంటాయి. అవన్నీ కూడా ఎక్కడికి ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకు కూడా అక్కడే ఉంచేశారు. మొత్తానికి ఓవరాల్ గా చూసుకుంటే అటు రెవెన్యూ శాఖతో పాటు ఇటు పోలీసు యంత్రాంగం అలాగే కేంద్ర బలగాలు కూడా ఎన్డీఆర్ఎఫ్ వంటి బృందాలు కూడా ఇప్పటికే వచ్చారు. అందరూ కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ గా ఉంటున్నారు. అలాగే మొత్తం ప్రజలందరికీ కూడా వాళ్ళు ఒక అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. గత తుఫాన్ల ప్రభావంలో ఏ స్థాయిలో ఈ మోందా తుఫాన్ ఎఫెక్ట్ ఉంటుంది అనేది గతంలో మనం చూసాం. హుదూ తుఫాన్ చూసాం, అలాగే తిత్లీ తుఫాన్ చూసాం. ఇలాగ చాలా తుఫాన్లు చూసారు. అప్పట్లో దీవసింహ ఉప్పన్ దగ్గర నుంచి అన్ని తుఫాన్లని ఇప్పుడు అంచనా వేసి వాటితో పోలిస్తే ఈ మోందా తుఫాను ప్రభావం ఎలా ఉంటుంది అనే అంచనా అయితే ఇప్పటికే ఒక అంచనాకైతే రాగలిగారు. కాకపోతే ఆ స్థాయిలో ఉంటుందా లేదా ప్రభావం అనేది కూడా ఒక అంచనా వేసి దానికి సంబంధించిన ఏర్పాట్లు అయితే తీసుకున్నారు. అంటే ప్రజలు భయపడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. దీనికి సంబంధించి అధికారులు అండగా ఉన్నారు. అలాగే ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు సమీక్షిస్తోందని. కాకపోతే ఈ రోజు తాజా పరిస్థితి చూస్తా ఉంటే దాదాపుగా ఇప్పుడు వరకు మనకి అందుతున్న సమాచారం ప్రకారం 200 కిలోమీటర్ల దూరంలో అయితే తుఫాను కేంద్రీకృతం అయి ఉంది అనేది వాతావరణ శాఖ చెబుతున్నమాట. థ్యాంక్ యూ శేఖర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.